శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే రవిగ్రహ సంచారం. మరి భాగ్యాధిపతి రాశి యందు సంచరించడం వల్ల ధనుసు రాశి వారి యొక్క కాన్ఫిడెన్సు, వారిలో ఆత్మవిశ్వాసం చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఏ పనైనా నిజాయితీగా సమర్థవంతంగా సాధించే ప్రయత్నం చేస్తారు. ఎదటవారి చేస్తున్నటువంటి తప్పుల్ని గమనించి వారితో ఒక విధంగా వారిని హెచ్చరించి సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ధనుసు రాశి సహజంగా గురువు యొక్క రాశి అవ్వడం వల్ల వీళ్ళకి సమాజంలో జరిగే అన్యాయాలు జరుగుతున్నప్పుడు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అది వీళ్ళకి ఏదో జరిగినట్టు బాధపడుతూ వారిని ఖండించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో చాలామంది విరోధులు వీళ్ళకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా మంచివారైన వారు మిత్రులుగా ఉంటారు, చెడ్డవారైనటువంటి వారు ఎక్కువగా విరోధులుగా ఉండడం వల్ల జాతకుడు ఎక్కువగా చాలా సందర్భాల్లో పరోక్షంగా విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రవి ప్రభావంతో జాతకుడు ఏదైనా ఒక కొత్త పార్టీలో ప్రవేశించడం కానీ, 10 మంది జాతకుడిని ఒక అధికారిగా లేదంటే ఒక నాయకుడిగా ఎన్నుకునే ప్రయత్నం జరగవచ్చు. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి తగు విధమైన గుర్తింపు, గౌరవం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. బయట కూడా మంచి హోదా పెరుగుతూ ఉంటుంది. ఇది నెంబర్ 1గా అనుకూలిస్తుంది అన్నమాట. ఇక 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు జాతకుడి పైన అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. తన యొక్క వ్యాపార అవసరాలకు కానీ అలాగే వృత్తిలో తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, పబ్లిసిటీ కోసం ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సాధారణంగా ఈ రాశిలో ఎక్కువగా స్వతంత్ర వృత్తుల్లో ఉండడం కానీ, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక ఎండోమెంట్ సంస్థలో కానీ, ఒక దేవాలయంలో కానీ ఒక గురువు హోదా కలిగే స్థాయిలో ఉంటారు. అటువంటి వారు ఏదో ఒక సందర్భంలో ఎక్కువగా మరి వారి యొక్క అభిమానులకు కానీ, భక్తులకు కానీ, అలాగే ఫాలోవర్స్ కానీ ఏదో విధంగా వాళ్ళకి సంతృప్తిపరిచే విధంగా ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా తీర్థయాత్రలకు తీసుకెళ్ళి వారికి ధనం ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే తను ఏదైతే వృత్తిలో సంపాదిస్తాడో అది ఇతరులకు ఎక్కువగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే తను చేస్తున్నటువంటి సంస్థ అభివృద్ధికి కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైనా గొప్పగా ఉండాలనే ఆలోచనలో జాతకుడు సొంత ధనాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. అంటే లాభాధిపతి ధనస్థానం. అంటే జాతకుడు ఆదాయం పెరుగుతుంది. తన దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ జాతకుడిని ఎక్కువగా ఆదరించడం వల్ల, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కూడా జాతకుడు ఊహించిన దానికన్నా అధికంగా ఉండడం వల్ల వారు కూడా కుటుంబ అవసరాలకి తగు విధమైన ధన సహకారం చేయడం, కుటుంబ బాధ్యత మీ సంతానం తీసుకోవడం వల్ల మీరు చాలా వరకు ఖర్చుల నుంచి ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక గృహంలో వివాహం కానీ, శుభకార్యం కానీ, పుట్టినరోజు కార్యక్రమం కానీ, ఏదైనా ఒక దైవ కార్యక్రమం లాంటిది వ్రతాలు కానీ చేయడం వల్ల కూడా మరి దాని కొరకు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అయితే అటు ఆదాయం ఆ విధంగానే ఉంది, ఖర్చు ఆ విధంగానే ఉంది. కాబట్టి సమానంగా జాతకుడు టాలీ అవుతూ ఇతను మధ్యన అనుసంధానకర్తగా వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టడంలో మరి చాలా నిజాయితీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ కుజుడు యొక్క స్థితి అష్టమంలో సంచరించడం వల్ల జాతకుడికి తన వారు అనుకున్న వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. జాతకుడు మంచి చేస్తున్నప్పుడు కూడా తన కార్యక్రమాల్ని, తను చేస్తున్న పనుల్ని విమర్శించే వాళ్ళు మీ బంధువుల్లోనే ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి వారి నుంచి విమర్శలు వచ్చినప్పుడు కూడా మీ కార్యక్రమాలు మీరు ముందుకి సజావుగా సాగడం మంచిది. అలాగే ఏదన్నా మీరు ఒక ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు కానీ, ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా నీటి గండం లాంటిది ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏదైనా అటువంటి అవసరాలు ఏదైనా నదిలో వెళ్ళవలసి ఉన్నా, నీటిలో దిగవలసి ఉన్నా, ఈవెన్ బాత్రూంలో అయినా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఎప్పుడు
ఇది కొంతవరకు ఈ నీటి గండాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది వర్షం వచ్చినప్పుడు కూడా జరుగుతుంటాయి. ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఎప్పుడన్నా సరే అష్టమంలో ఒక పాపగ్రహం ఉన్నప్పుడు, అంటే అది మిత్రుడైనప్పుడు కూడా జాతకుడిని జాగ్రత్తగా ఉండే విధంగా హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జాతకుడికి సడన్గా ఏదైనా సర్జరీ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ప్రకృతి వైద్యశాలలో చేరి కొంత రెస్ట్ తీసుకోవడం కానీ వైద్యం చేయించుకోవడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడు ఒక విధంగా అనుకుంటే వేరే విధంగా అనుకునే విధంగా ఈ గ్రహాల యొక్క స్థితి, అష్టమ స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు జాతకుడు ఫలితాలు తారుమారు అవుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా జాతకుడు తన బంధువులను, దగ్గర వారిని సంతృప్తిపరిచే విధంగా ఉండాలి. ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళు కొంతవరకు మీకు ఇబ్బంది పెట్టే విధంగా, అంటే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షను తన రాశి నుంచి అష్టమ రాశి ద్వారా వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ సమయంలో అటు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, వేగంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక 3వ స్థానంలో శని భగవానుడు చాలా వరకు మరి ఆయుష్కారకుడు 3వ స్థానంలో ఉండడం వలన మరి ఎప్పుడు కూడా ఊహించిన ప్రమాదం అయితే ఉండదు, కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. 6వ స్థానంలో గురుగ్రహం యొక్క వక్రగమనం కూడా జాతకుడు మరి కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతూ ఉంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి, మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవానుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడ్డా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడి, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మర్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుని, ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం, మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుటికి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేడ్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్యవేలికి పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.